ఏపీపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దక్షిణ కోస్తాకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి అనుకూల వాతావరణం ఏర్పడిందని, మరో 4 రోజులు ఏపీలో వర్షాలు కురుస్తాయంటున్న విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ముఖ్య అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 24 గంటలు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఇప్పటికే ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాబోతుంది, ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ముఖ్య అధికారి శ్రీనివాస్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది? ఉపరితల ఆవర్తనం ఎక్కడ కేంద్రీకృతం అయింది? హెచ్చరికలు ఈరోజు వరకు చూస్తే ఉపరితల ఆవర్తనాలు కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మరియు దాని నైబర్హుడ్ దగ్గర అయితే 0.9 కిలోమీటర్స్ హైట్లో అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ అనదర్ ఉపరితల ఆవర్తనం అది నైరుతి బంగాళాఖాతం మరియు సౌత్ తమిళనాడు ఈ ప్రాంతంలో బిట్వీన్ 1.5 అండ్ 3.1 కిలోమీటర్స్ హైట్లో అయితే ప్రస్తుతం అయితే ఈ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ అయితే కంటిన్యూ అవుతాయి. వీటి యొక్క ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ పీరియడ్లో చూస్తే ఇటు ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాలోనూ కూడా ఒక మోస్తరు వర్షాలు, అలాగే కొన్ని జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇటు రాయలసీమకు కూడా ఇటువంటి సిమిలర్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే ఇటు ఉత్తరాంధ్రలో ఉంటే ఏలూరు జిల్లాలోను, అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు ఈ 5 జిల్లాలకి కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చే అవకాశం ఉంది. ఎక్స్ట్రీమ్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం ఈ 4 జిల్లాలు మినహాయించి మిగతా అన్ని జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం. అలాగే దక్షిణ కోస్తాలో ఈ మిగతా జిల్లాలు అనేటువంటి అంటే ఈ కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు మినహాయించి మిగతా అన్ని జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నారు. అలాగే నెక్స్ట్ రాయలసీమ కూడా దీని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉండి ఇటు తిరుపతి, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు ఈ జిల్లాలు కూడా భారీ వర్ష సూచన అయితే నెక్స్ట్ 24 అవర్స్ పీరియడ్లో అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. తీరం బట్టి బలమైన ఎదురుగాలులు అయితే గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వరకే ఛాన్స్ ఉండడం వల్ల అలాగే ఈ రోజు వరకు కూడా మత్స్యకాలని మన తీరంబడి నుండి మత్స్యకాలు అందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. ఈశాన్య ఋతుపవనాల ఆగమనానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉందా? నైరుతి నిష్క్రమణ ఇప్పటికే ప్రారంభమైనటువంటి పరిస్థితి. నైరుతి నిష్క్రమణ అయితే దేశంలో ఆల్మోస్ట్ ఉత్తర భారతం చాలా ప్రాంతాలు అయితే విత్డ్రాల్ అయింది. అలాగే నెక్స్ట్ మనకి దగ్గర ఉన్నటువంటి తెలంగాణ, ఒరిస్సా ఈ ప్రాంతాల నుంచి కూడా నెక్స్ట్ 2 to 3 డేస్లో విత్డ్రా అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. మనకు కూడా నెక్స్ట్ కమింగ్ డేస్లో ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ విత్డ్రా అవడం, అలాగే ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ కూడా సెట్ అవ్వడం ఇవన్నీ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చివరిగా ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఈ భారీ వర్ష సూచన అయితే ఇవాళ రేపటి వరకు అయితే ఇస్తున్నాం. అలాగే ఒక మాసం వర్షాలు ఇంకా ఫర్దర్గా ఇంకా అనదర్ 3 to 4 డేస్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది మొత్తం మీద ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రానున్నటువంటి 24 గంటల్లో ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అలాగే ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి, అలాగే పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, అలాగే ప్రకాశం ఈ అన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమపై కూడా ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్నటువంటి 24 గంటల్లో మత్స్యకారులకు కూడా వేటకు వెళ్లరాదని సూచిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్లరస్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి.